ఒకప్పుడు మాక్సిమం మూవీస్ అన్ని రీజనల్ లాంగ్వేజ్‌లో మాత్రమే రిలీజ్ అయ్యేవి. ఒకవేళ హిట్ అయితేనో, లేదంటే బీభత్సమైన క్రేజ్ ఉంటేనో మిగతా లాంగ్వేజెస్‌లోకి డబ్బింగ్ చేసేవారు. రాజమౌళి గారి ప్రభావంతోని పాన్ ఇండియా అనే పేరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని రెచ్చగొట్టేసింది. అంతే చీటికి మాటికి అవసరం ఉన్నా లేకపోయినా పాన్ ఇండియా అని ఒకటే మ్యూజిక్ చెయ్యి పాన్ ఇండియా అంటే సిరాకు దొబ్బింది. ఇదంతా ఒకటి అనుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లోని అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లోని మూవీస్‌ని రిలీజ్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. సో అలా 2026 నుంచి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లోని మూవీస్‌ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్న మూవీస్ ఏంటో అనే విషయం గురించి ఈ వీడియోలోని మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అనే విషయం గురించి వీడియో ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పేయండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వయసులేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఇందాకలా చెయ్యి పాన్ ఇండియా అంటే సిరాకు దొబ్బింది అని అన్నాను కదా, అలా అనడానికి ఒక రీజన్ ఉంది. దానికి రిలేటెడ్గా ఒక ఫుల్ వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాను. అది కావాలి అంటే ఈ వీడియోకి ఒక 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, పూర్తి చేసేయండి. అండ్ ఈ వీడియోలోని 2026 నుంచి వస్తున్న మూవీస్ గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. నెంబర్ 5, ద పారడైజ్. దసరా లాంటి మ్యాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి శ్రీకాంత్ ఓడలే గారు, నాని గారు కొలాబరేట్ అయితే ఇస్తున్న మూవీ. ఈసారి దసరాని మించిన స్టఫ్ ఇవ్వడానికి, కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ బట్టే మనకు ఆ మ్యాటర్ తెలిసిపోతుంది. ది మోస్ట్ యూనిక్ పార్ట్ ఏంటంటే నాని అన్న లుక్. అసలు ఒక స్టార్ లెవెల్ స్టేటస్ వచ్చాక ఇలాంటి లుక్ ని ఓకే చేయడం నిజంగా గొప్ప విషయం. కానీ కథ కోసం, అందులో ఉండే క్యారెక్టర్ కోసం ఎంత దూరమైనా వెళ్లే యాక్టర్ మన నాని గారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే అనుకోండి. మూవీ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ అండ్ ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తయిందని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్ వదిలేరు కదా, మేకింగ్ వీడియోది. అది చూసాకే అర్థమైంది ఈసారి వైలెన్స్ అంచెలు దాటేసేలా ఉంటుంది అని. ఆల్రెడీ నాని గారు కూడా ఒక హింట్ ఇచ్చేశారు, పిల్లలు కొంచెం దూరంగా ఉంటే మంచిది అని. ఊహించుకోండి ఈసారి ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని. అయితే ఈ మూవీని జస్ట్ పాన్ ఇండియా అనే కాదు, టోటల్ గా 8 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా టోటల్ గా 8 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ ఇవ్వడమే కాదు, ఆయా లాంగ్వేజెస్ లోని గ్లిమ్స్ కూడా దించారు. మరి చూడాలి, అనుకున్నట్టుగా అన్ని లాంగ్వేజెస్ లోని ఈ మూవీని రిలీజ్ చేస్తారో లేదో అనేది. నెంబర్ 4, AA22. అల్లు అర్జున్ గారు, అట్లీ గారు కొలాబరేట్ అయ్యి తీస్తున్నటువంటి హై బడ్జెట్ యాక్షన్ సైఫై మూవీయే ఈ AA22. సన్ పిక్చర్స్ ఈ మూవీని 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈ మూవీని ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళడానికి హాలీవుడ్ మూవీస్ కి వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ తోని కొలాబరేట్ అవుతున్నారట. అంతేకాకుండా అనౌన్స్మెంట్ అయినప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ వదిలేరు కదా, అది చూస్తేనే మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఇంకేదో గట్టిగా ప్లాన్ చెయ్యబోతున్నారు అని. రీసెంట్ గా హాలీవుడ్స్ ప్రీమియర్ మార్కెటింగ్ ఏజెన్సీ కాంటాక్ట్ మాబ్స్ సీన్ వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కాంటెంట్ అలెగ్జాండ్రా గారిని ఇండియాకి పంపించారు. అంటే ఆవిడే ఇండియాకి వచ్చారు, ఆవిడ ఫస్ట్ విజిట్ అన్నమాట. వీళ్ళేంటంటే హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయినటువంటి అవతార్, డ్యూన్, బార్బీ లాంటి మూవీస్ కి గ్లోబల్ గా క్యాంపెయినింగ్ చేశారు. సో ఇప్పుడు వస్తున్న AA22 కి కూడా గ్లోబల్ క్యాంపెయినింగ్ చేయడం కోసం అని చెప్పి ఈ కంపెనీతో కొలాబరేట్ అవ్వబోతున్నారన్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. మార్కెటింగ్ విషయంలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లో మాత్రమే కాదు, మల్టిపుల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోని ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారట. మరి ఎన్ని లాంగ్వేజెస్ లోనో ఏంటో అనే విషయం గురించి తెలియాలంటే మనం వెయిట్ చేసి చూడాలి. అంటే ఒఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు మనకి ఒక క్లారిటీ రాదు కదా. నెంబర్ 3, రామాయణ్. ఇండియాస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఇది. మొత్తం 2 పార్ట్స్ కలిపి 500 మిలియన్ వరకు ఖర్చు చేస్తున్నారట. ఈ మూవీ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో కొలాబరేట్ అవ్వడమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళటం కోసం వీలైనన్ని పనులు చేస్తున్నారు. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే హ్యాన్స్ జిమ్మర్ గారు ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారు విత్ AR రెహమాన్ గారు. ఈ ఒక్క పేరుతోని ఒక రేంజ్ లో ఊపొచ్చింది. ఆయన మ్యూజిక్ ఉన్న క్రేజ్ అంటే అలాంటిది అనుకోండి. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన F1 మూవీ యొక్క మ్యూజిక్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం క్రియేట్ చేసిందో మీ అందరికీ తెలిసిందే, నేను స్పెసిఫిక్ గా చెప్పక్కర్లేదు. పైగా ఆ బడ్జెట్ చూడండి, 500 మిలియన్ అట. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 4000 కోట్లు. మన దేశ చరిత్ర ప్రపంచ దేశాలకు తెలియాలనే సంకల్పంతో ఉన్నారనుకుంటా. ఎంత సంకల్పం ఉన్నా కాస్త ప్రాపర్ గా తీయండి సార్. మరో ఆదిపురుష్ చూసే ఓపిక మాకైతే లేదు. అంటే మీ మీద కొంచెం నమ్మకం ఉంది, ఆ నమ్మకం కాస్త నిలబెట్టుకుంటే చాలు అనుకోండి. అయితే ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈ మూవీని 45 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందట. మరి ఖచ్చితంగా 45 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తారో లేదో అనే విషయం గురించి తెలియదు, కానీ తప్పకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోనైతే రిలీజ్ చేస్తారని కన్ఫర్మ్ చేసేసారు. ఎంత బడ్జెట్ పడుతున్నారంటే తప్పకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ చేసి రిలీజ్ చేయాలి, లేదంటే రికవరీ చాలా కష్టం. నెంబర్ 2, స్పిరిట్. ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ గారు అండ్ ప్రభాస్ గారు.
ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో మూవీ చూడడం కోసం ఈగర్గా జనం వెయిట్ చేస్తున్నారు. అండ్ ద మోస్ట్ వైలెంట్గా కూడా ఉండబోతుందని సమాచారం. అంటే వంగ గారే కన్ఫర్మ్ చేశారు, సమాచారం ఎందుకులేండి. ఈ మూవీలోని మన సౌత్ కొరియన్ యాక్టర్ అయినటువంటి డాన్ లీ గారు ఉంటారు అని ఎప్పటి నుంచో రూమర్ నడుస్తుంది. అది ఎప్పటికీ రూమర్ గానే ఉంది. ఒఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు మనకైతే క్లారిటీ ఉండదు అనుకోండి. అయితే అది పక్కన పెట్టేస్తే ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ చాలా సర్వేగంగా జరుగుతుంది. ఒక్కసారి ప్రభాస్ గారి డేట్స్ కాస్త ఫ్రీ అయితే షూటింగ్ చకచకా చేసేయాలని చెప్పి వంగా గారు ప్లాన్ చేసుకుంటున్నారు. మన సందీప్ రెడ్డి వంగా గారి గురించి తెలిసిందే కదా, లాగ్ లేకుండా అనుకున్నది అనుకున్న టైంకి అయిపోయేలా చూసే వ్యక్తి. ఇంకా మన ప్రభాస్ గారు ఈ మూవీ కోసం లీన్ గా అవ్వాలి అని చెప్పారట. దానికోసం ప్రభాస్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రభాస్ గారిని ఈ మూవీలో పోలీస్ రోల్ లో చూడబోతున్నాము. ఎంతో మందికి ఆయనని ఒక పోలీస్ రోల్ లో చూస్తే బాగుంటదని చెప్పి ఒక ఆశ అన్నమాట. ఆ కటౌట్ కి పోలీస్ డ్రెస్ పడితే భలే ఉంటదని చెప్పి ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా తయారైపోతూ ఉంటాయి. అండ్ ఫైనల్ గా ఆశ ఇప్పుడు నెరవేరబోతుంది. అండ్ ఈ మూవీ ఏంటంటే మొత్తం 9 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, చైనీస్, జాపనీస్ ఇలా మొత్తం 9 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఫైనల్లీ నెంబర్ 1 SSMB29, ద మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ అండ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఫ్రమ్ ఇండియన్ సినిమా. గ్లోబల్ టార్టర్ RRR మూవీ ద్వారా గ్లోబల్ లెవెల్లోని బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రాజమౌళి గారు. మూవీని ఆస్కర్స్ వరకు తీసుకుని వెళ్లి గెలిపించారు. ఇప్పుడు మహేష్ బాబు గారితో ఒక అడ్వెంచరస్ మూవీ తీస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. బాబు బర్త్డేకి ఏదైనా ఫస్ట్ లుక్ గానీ టైటిల్ అనౌన్స్మెంట్ గానీ ఉంటది అనుకున్నాం, కానీ అది కూడా లేదు. కాకపోతే నవంబర్ లో అప్డేట్ ఉంటుందని చెప్పి బాబు బర్త్డేకి ఒక అప్డేట్ ఇచ్చారన్నమాట. ఓన్లీ కనీసం అదైనా ఇచ్చారని చెప్పి ఫ్యాన్స్ కాస్త ఆనందపడ్డారు. ఆ అప్డేట్ ఏంటంటే నవంబర్ 2025 లోని ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ ఉండబోతుంది అని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇంకా ఈ మూవీ కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోని రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అప్డేట్స్ వచ్చాక ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అప్పుడు మనకు కూడా ఇంకా క్లారిటీ ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఈ మూవీని ఇంటర్నేషనల్ లో రిలీజ్ చేయడానికి అయితే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ అయితే ఇవే. కాకపోతే ఒకటే ప్రాబ్లము, అనౌన్స్ చేయడం చేస్తున్నారు కానీ ఆ లాంగ్వేజెస్ లో అయితే ఆ మూవీస్ ని రిలీజ్ చేయట్లేదు. ఇలానే ప్రీవియస్ గా చాలా మూవీస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసి లాస్ట్ కి ఉన్న లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడానికి కూడా కాస్త కష్టపడ్డారు. మరి వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటో అనే విషయం పక్కన పెడితే ఈ మూవీస్ అయినా ప్రాపర్ గా ప్లాన్ చేసి అనుకున్న లాంగ్వేజెస్ లోని ప్రాపర్ గా ప్రమోట్ చేసి గట్టిగా రిలీజ్ చేస్తే బాగుంటది. అండ్ మంచి టాక్ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. అప్పుడు మన ఇండియన్ సినిమా స్థాయి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఇంకా గట్టిగా వెళ్తుంది. సో ఇది దా విషయం. ఈ మూవీస్ లోని మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అనే విషయం గురించి మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంతైనా నచ్చి ఉంటుంది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.